श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 35వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ఇప్పుడు విభూతి గురించి ఓ అపూర్వ అనుభవాన్ని శ్రోతలకు నేను చెప్తాను. నేవాస్కర్ పాటిల్ భక్తి ప్రసూన పరిమళాల ప్రభావం గురించి, గొప్ప మహానుభావుడైన సాయిబాబా కృపామృత గంగాజరి తరంగాల గురించి విషయం చెప్తాను. వాంద్రా పట్టణంలో ఓ కాయస్థ ప్రభుజాతికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఎంతో గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ అతనికి రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేది కాదు. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుంటే మరణించిన అతని తండ్రి ప్రతిరోజు నిద్ర మధ్యలో అతని స్వప్నంలోకి వచ్చి అతన్ని మేలుకొల్పేవాడు. అంతకు పూర్వం జరిగిన మంచి చెడు విషయాలను, మనోగవాక్షం మాటున దాగిన
గుప్తము, నింజము, క్లిష్టము అయిన ఆలోచనలను తిట్లు, శాపనార్థాల రూపంలో ఉచ్చరిస్తూ అతని తండ్రి అతన్ని మాటల ఈటెలతో తూట్లు పొడిచేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు అతనికి నిద్రాభంగమయ్యేది. అతనికి ఏమీ పరిష్కారం కనబడలేదు. అలా అతన్ని పట్టి పీడిస్తున్న ప్రారంధం వదలలేదు. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అతనికి ఏమీ ఉపాయం తోచలేదు. అందుకేం చేయాలని ఒక సాయిబాబా భక్తుడిని అడిగినప్పుడు అతను ఇలా చెప్పాడు: మాకు మరో వైద్యం గురించి తెలియదు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు. ఆయనపై శ్రద్ధ పెడితే ఆయన విభూతి మనపై ప్రభావం చూపుతుంది. ఆ సాయి భక్తుడు చెప్పినట్లే ఇతను చేశాడు. అతనికి అనుభవం కూడా అలాగే వచ్చింది. అలాంటి చెడు స్వప్నం అతనికి మళ్ళీ రాలేదు. కర్మవశాత్తు అతని మిత్రుడు సాయి సమర్థుని శిష్యుడు. అతను ఆశ్చర్యకరమైన విభూతి మహిమను వర్ణించి దాన్ని అతనికి కొద్దిగా పెట్టి ఇలా అన్నాడు: నిద్రపోయే ముందు కొంచెం నుదురుపై పెట్టుకుని పొట్లాన్ని తలగంద పెట్టుకో. శ్రీ సాయిని స్మరించు. హృదయంలో భక్తిభావం పెట్టుకో. అప్పుడు విభూతి ప్రభావం చూడు. పీడ వెంటనే పలాయనం చిత్తగిస్తుంది. విభూతికి ఉన్న సహజ గుణం ఇది. సరే, అది అలా అయ్యాక ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దుస్వప్నాలకు చోటు లేకుండా పోయింది. ఆ వ్యక్తి మనోప్రాంగణంలో ఆనంద దీపికలు వెలిగాయి. అతన్ని ఆవరించిన ఆ ఆనంద ఝరీ తరంగాల గురించి ఏం చెప్పాలి? విభూతి పట్లాన్ని అతను ఎప్పుడూ తలగడ కింద పెట్టుకునేవాడు. సాయిబాబాను నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. తరువాత అతను బాబా ఫోటో తెచ్చుకున్నాడు. గురువారం నాడు తల దగ్గర గోడకు తగిలించాడు. పూలమాల వేసి ఆదరంతో పూజించేవాడు. ఎప్పుడూ ఆ ఫోటోని అలా చూస్తుండేవాడు. ప్రతి గురువారం మాల వేసేవాడు. మనసులో నిత్య పూజ చేసుకునేవాడు. అతని పీడలన్నీ నివారించబడ్డాయి. ఆ ప్రకారంగా ఆ నియమాన్ని కఠిన పద్ధతితో నడిపించాడు. అతనికి శాశ్వత సుఖం లభించింది. నిద్రను చెడగొట్టే దుస్వప్నాల దుర్గతి అతను మర్చిపోయాడు. అది విభూతి వల్ల కలిగే ఒక ప్రయోజనం. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అపూర్వ ప్రయోజనం గురించి చెప్తాను. ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ విభూతి పెట్టగానే కోరుకున్న విధంగా అది ఫలితాన్ని ఇస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే పేరు గల గొప్ప భక్తుడుండేవాడు. బాబాకి అసాధారణ సేవ చేసి ఆయనకి అతను తన శరీరాన్ని అంకితం చేశాడు. గ్రామంలో నిత్యము బాబా రాకపోకలు చేసే స్థలాన్ని, అలాగే లెండిలో తిరిగే బాబా దారిని శుభ్రం చేసే పని నేవాస్కర్దే. అతని తర్వాత ఆ సేవా పద్ధతి అలాగే కొనసాగిస్తూ ఉంచడానికి రాధాకృష్ణబాయి అలౌకిక కర్తృత్వ శక్తి గొప్పగా పనికొచ్చింది. అందరికీ పూజ్యమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి అలాంటి హీన సేవను ఎలా చేయాలి అన్న మూర్ఖపు ఆలోచన ఆమె దోషరహిత చిత్తానికి ఎప్పుడూ అంటలేదు. ఉదయాన్నే లేచి చేతిలో చీపురు తీసుకుని బాబా వచ్చే దారిని ఆమె స్వయంగా ఊడ్చి శుభ్రపరిచేది. ఆమె సేవ ఎంత ధన్యం! శుభ్రంగా, వేగంగా చేసే ఆమె పనికి ఎవరు సాటి రాగలరు? తర్వాత కొద్ది కాలం గడిచాక దారిని శుభ్రం చేసే ఆ పనికి అబ్దుల్ ముందుకొచ్చాడు. అలా ఆ గొప్ప అదృష్టవంతుడు బాలాజీ పాటిల్ సంసారంలో ఉంటూనే సంసారం పట్ల అనాసక్తుడై ఉండేవాడు. అతని స్వార్థరాహిత్యం, త్యాగ నిరతల గురించిన కథాభాగాన్ని వినండి. తన పొలంలో కోతలు అయిపోగానే ఆ ధాన్యాన్నంతా అతను మసీదుకి తెచ్చేవాడు. అక్కడ ప్రాంగణంలోనే రాసిపోసి దాన్ని బాబా చరణాలకు అర్పించేవాడు. బాబానే తమకు అన్ని విధాల యజమానిగా భావించి అందులోంచి ఆయన ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లి దానితోనే తమ ఉదర నిర్వహణ చేసుకునేవాడు. మహారాజు స్నానం చేసి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కున్నప్పుడు తూము నుంచి బయటకు వచ్చిన నీటిని త్రాగేవాడు బాలాజీ పాటిల్. అతను జీవించి ఉన్నంత వరకు ఆ నియమం అఖండంగా నడిచింది. ఇప్పటికీ అతని కొడుకు బాబాకి ధాన్యం పంపిస్తూ ఈ నియమాన్ని అలాగే నడిపిస్తున్నాడు. ఆ జొన్నలతో చేసిన రొట్టెలు తమ నిర్వాణ పర్యంతము మహారాజు రోజు 4 వేళలా నియమంగా తింటుండేవారు. సరే, ఓసారి ఏం జరిగిందో వినండి. బాలా పాటిల్ శ్రాద్ధం అంటే మరణించిన పితరులను ఉద్దేశించి వారు మరణించిన రోజున ప్రతి సంవత్సరం పుత్రాదికులు చేసే బ్రాహ్మణ భోజనం, పిండదానం మొదలైన కర్మలు, శ్రాద్ధం వచ్చింది. వంట సిద్ధం చేశారు. వడ్డించేవారు అన్నం వడ్డించసాగారు. భోక్తలను అంచనా వేసి ఇంట్లో భోజనం తయారు చేశారు. కానీ వడ్డించే సమయానికి అంచనాలు మించి భోజనానికి వచ్చేవారి సంఖ్య 3 రెట్లు ఎక్కువైంది. నేవాస్కర్ భార్య మనసులో కంగారు పడింది. అత్తగారి చెవిలో మెల్లగా ఇలా చెప్పింది: ఇప్పుడు అప్రతిష్ట పాలవుతాం, దీన్ని ఎలా తొలగించుకోవాలి? కానీ అత్తగారు అంటే బాలా పాటిల్ వితంతు భార్యకి అచంచల విశ్వాసం ఉంది. ఆమె ఇలా అంది: మనకి సాయి సమర్థులు అండగా ఉండగా మనం ఎందుకు బాధపడాలి? నువ్వు నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పి ఆమె ఓ పిడికెడు విభూతి తీసుకుని వంటకాలున్న ప్రతి ఒక్క గిన్నెలోనూ వేసి
ఆ గిన్నెలను బట్టతో కప్పేసింది. అప్పుడు కోడలతో ఇలా అంది, నువ్విప్పుడు లోపలికి వెళ్ళి హాయిగా వడ్డన చెయ్యి. వడ్డన పూర్తయ్యాక వాటి మీద బట్ట కప్పు. వడ్డించేటప్పుడు మళ్ళీ ఇదివరకు లాగానే దాన్ని ప్రక్కకు తొలగించి పెట్టు. ఈ పని మాత్రం చెయ్యి. ఇది సాయి ఇంటి అన్నం. ఇందులో ఒక్క మెతుకు కూడా మంద కాదు. ఆయన గౌరవాన్ని ఆయనే కాపాడుకుంటారు. ఒకవేళ ఒకవేళ అల్పత్వం వస్తే అది వారికే వర్తిస్తుంది. సరే, ఆ అత్తగారి విశ్వాసానికి తగ్గట్లే ఆమెకి చక్కటి అనుభవం కలిగింది. అక్కడున్న అతిథులు వారిలాగే ఇతర బంధువులంతా ఏ ఇబ్బంది లేకుండా భోజనం చేశారు. వచ్చేపోయే వాళ్ళంతా భోజనం చేశారు. అంతా యథావిధిగా చక్కగా జరిగిపోయింది. అయినప్పటికీ గిన్నెలు ఇదివరకు లాగానే నిండి ఉండి అన్నం మిగిలి ఉంది. విభూతి ప్రభావం అలా ఉంటుంది. మహాత్ములకి ఇది సహజ స్వభావం. మనలో ఉన్న భావాన్ని అనుసరించే కలుగుతుంది వారికి అనుభవం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సరే, విభూది మహిమ చెప్తుంటే నేవాస్కర్కున్న అపార భక్తిని చూసి అతనికి సంబంధించిందే మరో కథ గుర్తొచ్చింది. అది వినండి. విషయాంతరం కాదు కదా అని ఒకసారి మనసుకి శంక కలుగుతుంది. కానీ మళ్ళీ ఆలోచించాను. అయితే అవని సందర్భానుసారము గుర్తొచ్చిన ఈ కథను సాధారణంగా చెప్పాలని నిశ్చయం చేసుకొని ఇక్కడ ఈ కథను నేను చెప్తున్నాను. అది కొంచెం అసందర్భం అనిపిస్తే శ్రోతలు నన్ను క్షమించాలి. ఒకసారి రఘుపాటిల్ అనే పేరు గల సిరిడి గ్రామస్తుడు నివాస అతిథిగా వెళ్ళి బాలాబాటేలు ఇంట్లో దిగాడు. ఒకరోజు రాత్రి తాళ్లతో పశువులను కట్టేసే పశువుల పాకాలోకి ఒక పాము హఠాత్తుగా బుసలు కొడుతూ ప్రవేశించింది. ఆ సంఘటన చూసి అందరికీ మతిపోయింది. ఇక్కడ ఆ పాము పడక విప్పి చక్కగా కూర్చుంది. పశువులు గొడవ చేయసాగాయి. కట్లు విప్పేసుకోవటానికి ప్రయత్నించసాగాయి. వాటిని విడిపించడం తప్ప మరో ఉపాయమే లేకపోయింది. లేకపోతే పాము మీద వేటిదైనా అడుగు పడితే లేనిపోని ప్రమాదం వస్తుంది కదా. సాయి మహారాజే ప్రకటమైనారని నేవాస్కర్లో ఎంతో దృఢమైన భావన ఉంది. దూరం నుంచి ఆ పామును చూసిన నేవాస్కరు మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అతని దేహము రోమాంచమైంది. అతను సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను ఇలా అన్నాడు, సాయి కృపాదృష్టి పడింది. ఆయనే పాము రూపంలో వచ్చారు. అప్పుడు అతను పాము కోసం గిన్నె నిండా పాలు పోసి పట్టుకొచ్చాడు. బాలబాటేలు భావన ఎంత గొప్పదంటే అతని మనసుకి కొంచెం కూడా భయం కలగలేదు. పైగా ఆ పామును ఉద్దేశించి అతనేమన్నాడో శ్రోతలు జాగ్రత్తగా వినండి. ఎందుకు బాబా బుసకొడతారు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? ఇదిగో పాల గిన్నె, పాలు త్రాగండి. ప్రశాంత చిత్తంతో పాలు తీసుకోండి. ఆ పాముకి పాలేం సరిపోతాయని బాలాజీ పెద్ద గిన్నె నిండా నింపి పాలు తెచ్చాడు. మనసులో బెదురన్నది ఏమాత్రమూ లేకుండా ఆ గిన్నె దాని ముందు పెట్టాడు. భయం అనేదంతా మనోకల్పనే. బాలాజీ దాని ముందు పాలు పెట్టాడు. తాను ఇదివరకటి స్థానంలోనే మరీ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా పోయి కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ప్రేమ ప్రతిఫలించింది. అతనికి ఒకేలాంటి ఆలోచన ఎలా ఉంటుంది? పాము రావటం అనేది భయపడవలసిన విషయం. జనులంతా భయపడి ఇలా అనసాగారు, ఈ కష్టం ఎలా తొలగిపోతుంది అని. అది బయటికి పోయినా భయమే. లేదా ఒకవేళ వంటిట్లో పోతే దాన్ని అక్కడి నుంచి బయటికి తీయటము కష్టమే అని దాని రాకపోకల మీద కన్నేసి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పాము తృప్తి చెందింది. అందరి కళ్ళు కప్పి అది ఏటో పోయిందో తెలియలేదు. అందరికీ భలే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళు ఆ పశువుల పాక అంతా వెతికారు. కానీ వాళ్ళకి దాని ఆచూకీ తెలియలేదు. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. అయితే నేవాస్కర్ మనసులో ఆ చింత అలాగే ఉండిపోయింది. మొదట్లో పశువుల పాకాలో దూరినప్పుడు కనిపించినట్లే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అది కనిపిస్తే ఎంతో బాగుండేది అని
ఇదే అతని మనసులో గునుపు. బాలాజీ పాటిల్కి 2 భార్యలు, పిల్లలు, చిన్నవాళ్ళు. వాళ్ళంతా అప్పుడప్పుడు నేవాసా నుంచి బాబా దర్శనం చేసుకోవటానికి షిరిడి వస్తుండేవారు. అప్పుడు బాబా అతని 2 భార్యలకి చీరలు, రవికలు కొని ఆశీస్సులతో ఇస్తుండేవారు. అలా భక్తుడు బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఎంతో అదృష్టవంతుడు. సచ్చరిత్ర పారాయణ పద్ధతి అనే ఈ మార్గము పరాపరాంగతమైనది, సరళమైనది. ఈ పారాయణ జరిగే చోటే ద్వారకామాయి నివాస స్థానము. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తటము ఉంటుంది. దానికి దగ్గరలోనే షిరిడి క్షేత్రం ఉంటుంది. అక్కడే దునితో సహా సాయి మహారాజు ఉండి భక్తుల కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పఠించే చోట సాయి సదా వసిస్తారు. ఈ చరిత్రను సాధ్యాంతము మళ్ళీ మళ్ళీ చదివితే ఆయన అన్ని విధాలా ప్రసన్నమవుతారు. ఆత్మానందంతో పరిపూర్ణులైన సాయిని అలా స్మృతి పదంలో నిలుపుకొని ఆయన నామాన్ని ప్రతిరోజు జపిస్తే ఇతర జపాలు లేదా తపో సాధనాలు లేదా ధ్యాన ధారణ లాంటి కష్టాలు పడనవసరం ఉండదు. కారుణ్యమయులైన సాయి చరణాల్లో కమనీయ ప్రేమ పెట్టుకుంటూ సాయి విభూతిని అనుభూతితో నిత్యము నియమంగా పెట్టుకొని నోట్లో వేసుకునే వాళ్ళ మనసుల్లోని కోరికలన్నీ ఏ కొరత లేకుండా నెరవేరుతాయి. వారికి 4 పురుషార్థాలు సాధ్యమై వాళ్ళు కృతార్థులవుతారు. స్వార్థ పరమార్థాల్లోని కఠిన తాత్పర్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. విభూతి స్పర్శతో మహాపాపాది భయంకర పాతకాలు, ఉపపాతకాలు సమూలకంగా నశిస్తాయి. లోపల బయట పరిశుద్ధులవుతారు. సరే, విభూతి పెట్టుకోవడంలోని విశిష్టత నిజానికి భక్తులకు తెలుసు. కానీ శ్రోతలకు శ్రేయస్సు కలగాలని ఆ వర్ణన విస్తరించాను అన్న మాట కూడా సరికాదు. నాకు స్వయంగా దాని మహిమ ఉన్నదున్నట్లు సరిగా తెలియదు. అయినప్పటికీ శ్రోతల హితం కోసం సంక్లిప్తంగా దాన్ని నిరూపించాను. కనుక సాయికి వందనం చేసి శ్రోతలను నేను ఇలా ప్రార్థిస్తున్నాను. మీకు మీరే అనుభవించి చూడండి. నేను చెప్పే మాట వినండి. ఇక్కడ తర్క కుతర్కాలతో పని లేదు. అత్యంత పూజ్య భావం ఉండాలి. బుద్ధి చాంచల్యము ఇక్కడ పనికిరాదు. శ్రేష్ఠ శ్రద్ధాళువులు కావాలి. శ్రద్ధ లేకుండా కేవలం తర్క కుతర్కాలు చేసేవారు, వాద వివాదాలు చేసేవారు లేదా విమర్శలకు మహాత్ముల నుంచి ఉత్తమ ఉపదేశం ప్రాప్తించదు. శుద్ధ భావికులకే అది లభిస్తుంది. కథలోని లోటుపాట్లన్నీ సాయి ప్రేరణ వల్లే కలిగాయనుకొని దోష దృష్టి పెట్టకుండా సాయి సచ్చరిత్రను చదవండి. అందరికీ రసిక పాఠక బృందము తమ మనోప్రాంగణంలో నిరంతరము గుర్తుంచుకోవటానికి కారుణ్యమృతాసాగరము ప్రేమమూర్తి అయిన సాయిబాబాని స్థాపించుకోండి. ఎక్కడి గోవా, ఎక్కడి షిరిడి, అక్కడి దొంగతనం గురించిన ఆనంద సుధలు తెలికే అందమైన కథను సాయిబాబా స్పష్టంగా చెప్పారు. కనుక హేమాడ్ పంతు మనసులో సాయి చరణద్వయంపై మస్తకం పెట్టి శ్రోతలను చక్కగా లక్ష్యం పెట్టి వినమని వినయంగా విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని చికిత్సా ఖండనము, విభూది మండనము అనే పేరు గల 37వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 35వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడిచిన 3 అధ్యాయాల్లో అంటే 33, 34, 35 సాయిబాబా విభూది కుండే అపార మహిమను, గుణాలను గురించిన వర్ణన అడుగడుగునా వచ్చింది. ఇప్పుడు వాటన్నిటి గురించి కొద్దిగా పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది. రక్ష, విభూది, అంగార అని కూడా అనబడే అలాంటి బాబా విభూది కుండే గుణాలు 2 విభాగాల్లో వస్తాయి.
ఒకటి ప్రాపంచికము, రెండవది పారమార్థికము. ఒకటి ప్రాపంచికము. ఇందులోని ముఖ్యమైన గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధి వడగాడ్పుల అయినా సమూలంగా నయం చేయడం. ఉదాహరణకి ప్లేగు, ప్రసవ వేదన, గర్భద్వారం మూసుకుపోవడం, సర్పం లేదా తేలుకాటు, దుస్వప్నాల వల్ల నిద్ర చెడిపోవడం, అసలు నిద్రే పట్టకపోవడం, ఎముక వ్రణం అంటే ఎముకలో లోతుగా ఏర్పడిన వ్రణం, గినియా, అపస్మారకం, మూత్రపిండాల్లో రాళ్ళు, కడుపులో గడ్డ మొదలైనవి. అందుకు శ్రద్ధ, సహనం మాత్రం కావాలి. శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమవుతాయన్న దృఢ విశ్వాసం. సహనం అంటే వ్యాధి నయమయ్యేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనీయకుండా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉండడం. వ్యాధి తిరగబెట్టినప్పటికీ శ్రద్ధను చలించనీయకుండా ఉండడం. అన్య ఉపాయాల వైపు అసలు మొగ్గు చూపకుండా ఉండడమే. అఖండంగా జ్వలించే బాబా దునిలోని విభూది వెనుక బాబా దైవశక్తి ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకు ఉండే దృఢమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తుల బూడిద లేదా దారిలోని మట్టిలో నుంచి కూడా ఉత్పన్నమవగలదు. రోగిని వదిలి దూరంలో ఉండే మరో వ్యక్తికి పెట్టినప్పటికీ దాని ప్రభావం ప్రకటమవగలదు. కొన్నిసార్లు ఏ రోగికి విభూది పెడతామో అతనికి సాయిబాబా మీద శ్రద్ధ లేకపోవడం లేదా అతను ఆయన పేరైనా విని ఉండకపోవడం జరిగినప్పటికీ అతని మీద విభూది ప్రభావం కనిపించి అతని వ్యాధి నయమవుతుంది. కానీ అలాంటి సందర్భం అరుదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పటికీ దాని వెనుక విభూతినిచ్చే వారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చ, కృప ఉంటాయి. సంసారంలో ఉపయోగపడే విభూతికి మరో లక్షణం ఏమిటంటే పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు నుదుటికి విభూది పెట్టుకొని బయలుదేరితే విఘ్నాలన్నీ నశించిపోతాయి. అలాగే ప్రతిరోజు ముఖం కడుక్కొని స్నానం చేసి నిత్యము విభూది పెట్టుకొని దాన్ని సేవనం చేస్తే మనం పుణ్యాన్ని సంపాదించి పవిత్రులం అవుతాం. పూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరి మనకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. చివరికి ఎలాంటి కష్ట సమయంలోనైనా అంటే అది అంచనాలకు మించి ఎక్కువగా అతిథులు వచ్చే అప్రదిష్ట కలుగగల సంకటమైన విభూతిని ఉపయోగిస్తే అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. 2. పారమార్థికం. పారమార్థిక పనిలో అంటే ఈశ్వర ప్రాప్తి గురించి చేసే సాధనా మార్గంలో అన్నిట్లోకి మొదటి అవసరం శారీరక, మానసిక శుద్ధి. విభూతిని దేహానికి పూసుకోవడం అంటే పూజ కోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకున్నట్లే. శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి. కానీ దానితో పాటు అలా చేయడం వల్ల మనసు శాంతిగా, పవిత్రంగా అవుతుంది. అది లోపల బయట నిర్మలత ప్రాప్తించడానికి సాయం చేస్తుంది. అలాగే విభూతి స్పర్శతో భయంకర మహాపాతకాలు, ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తి కాంత వచ్చి భక్తుల ముంగిట వాళ్తుంది. ఇంతేకాదు పారమార్థిక మార్గం యొక్క గుహ్య అర్థం వారికి స్పష్టమై వారికి పారమార్థికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్థులవుతారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం విభూది పంచడంలో బాబా ఏం సూచించేవారో అది గుర్తుపెట్టుకుంటే పారమార్థికంలో భక్తులకి గొప్ప లాభం కలుగుతుంది. విభూది అంటే బూడిద లేదా మట్టి. జగత్తు కూడా ఈ విభూది లాంటిదే. ఇలా వ్యాపించిన ఈ విశ్వం నాశవంతమైనది. చివరికి అది బూడిద అయిపోవలసిందే. మన దేహం కూడా ప్రారబ్ధాలను అనుభవించడం కోసం పంచమహాభూతాలతో తయారైన కట్టె. ప్రారబ్ధం ముగిసిపోతే మనం మరణిస్తాం. మనం బూడిదైపోతాం. భార్య, పుత్రులు, మేనమామలు, మేనళ్ళు వీళ్ళు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోవాల్సింది. ఇది గుర్తుపెట్టుకొని దేహం మీది, సంపత్తి మీది మిథ్యాభిమానం, లోభం పెట్టుకోకుండా ఉండాలి. ఆ ప్రకారంగా విభూతిలో ఉన్న అంతరార్థాన్ని గుర్తుపెట్టుకుంటే పరమార్థాన్ని పోషించే వివేక పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సరే,
అప్పుడప్పుడు భావన తరంగాలు ఉప్పొంగితే బాబా రాగ సుధలు ఒలికే సుస్వర శబ్దంతో ఈ క్రింద దృక్పదని పాడుతూ ఉండేవారు. రమతే రామ్ ఆయోజీ ఆయోజీ ఊదియాంకి గోనియా లాయోజీ. అదేమన్నా అబద్ధమా? బాబా సమాధి తర్వాత కూడా ఈ గడిచిన 74 సంవత్సరాలలో అఖండంగా ప్రజ్వలించే ధునితో బాబా ఎన్ని విభూది బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో. విభూది ధన్యం. భక్త వత్సల్యామృత వర్షిణి అయిన సాయి జనని ధన్యం. 36వ అధ్యాయం. సాయి సర్వవ్యాపకత, ఆశీర్వాద సాఫల్యత. అన్ని చోట్ల ఉండగల సాయిబాబా శక్తి, ఆయన ఆశీర్వాదం ఫల ద్రుపమవడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీత శ్రీ రామ చంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో దొంగతనానికి సంబంధించిన ఓ అందమైన కథ చెప్తానని నేను మీకు మాటిచ్చాను. ఆ కథను వినడానికి మనసు ఏకాగ్రం చేయండి. ఇది కథ కాదు, మనసుకి సంతోష సుధ జలపాతాలనిచ్చే నీరు. ఇది త్రాగితే శ్రోతల దాహం మరింతగా పెరుగుతుంది. దాన్ని తీర్చడానికి మరో కథ ప్రసూనం చెప్పబడుతుంది. అది వినడం వల్ల శ్రోతలకు సుఖం కలుగుతుంది. అలాంటి మనోరంజకమైన ఈ కథ సంసారంలోని శ్రమను, ఆది వ్యాధులను నివారిస్తుంది, సుఖావస్థను ప్రాప్తింపజేస్తుంది. తమకు శ్రేయస్సు కలిగించుకోవాలన్న ఇచ్ఛ ఉన్న అదృష్టవంతులు సాయి కథ నిరూపణను వినడానికి ఆదరపూర్వకంగా సిద్ధం కావాలి. మహాత్ముల మహిమకు పరిమితి లేదు. వారిని గురించి పూర్తిగా ఎవరు వర్ణించలేరు. ఇక నాకు అర్హత ఎక్కడిది? ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ వక్తకున్న ఈ పాటి అహంకారాన్ని కూడా సాయి తీసేశారు. దాన్ని తామే తీసుకుని ఆ చతురులైన సాయి ఎవరి చేతనైనా సరే తమ గుణ సంపద గురించిన వర్ణను భక్తులకు వినిపిస్తారు. పరమేశ్వరుడనే అనిర్వచనీయ మానవ సరోవరంలో హాయిగా విహరించే సాయి అనే హంసం సోహం అనే వృత్తికి చెందిన గందరగోళంలో పడకుండా బ్రహ్మ అనే ముత్యాల మేతని తినాలన్న ఉత్సాహాన్ని, అత్యంత సాహసాన్ని కలిగి ఉంటుంది. ఎవరికి ఊరు పేరు లేవో, ఎవరి వద్ద అపారంపార వైభవం ఉందో, ఎవరు తమకు అనుభవం ముడితో అంటే దృష్టి విక్షేపంతో ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరో, ఆ తత్వజ్ఞాన అవతార పురుషుడు పేరు ప్రతిష్ఠులకి దూరంగా ఉండి అనేక రకాల సంఘటనలను సంభవింపజేసి స్వయంగా ప్రత్యక్ష అనుభవాన్ని పొంది ఉండడం వల్ల భక్తులకు పరమేశ్వరుని ప్రత్యక్ష దర్శనం కలిగిస్తారు. ఆయన కృప అమృతాన్ని రుచి చూసిన వారికి వేరువేరు రూపాలతో దర్శనమిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. అపూర్వమైన సంఘటనల రాగమాలికను అఖండంగా సృష్టిస్తారు. ఆయన గొప్ప మహత్యాన్ని గురించిన వర్ణన వినండి. ఆయన్ని ఏకాగ్రంగా చింతన చేస్తూ మనసులో దృఢ నిశ్చయాన్ని పెట్టుకుని ఆయన్ని ప్రేమతో స్తుతించి భజించే వారికి ఆయన ఏ లోటు రానివ్వరు. వారిని చక్కగా సంరక్షిస్తారు. ఆయనకి తమ కథానురభిలాషంటే ఎంతో ఇష్టం. అందుకే వాటిని నాకు సతతము గుర్తుకు తెప్పించి శ్రోతలను వక్తను నిమిత్త మాత్రులుగానే చేసి భక్తుల మనోరథాలను నెరవేరుస్తున్నారు. సంసారిక వ్యవహారాలను త్యాగం చేసి పారమార్థికం వైపే సదా మనసుని అంతఃకరణము నిలిపి చేతిలో చక్రాన్ని ధరించే శ్రీ విష్ణువుని అంటే పరమేశ్వరుణ్ణి బసం చేసుకుని ఉండే ఆయన అనంత ప్రాణులను ఉద్ధరించారు. ఆయన పట్ల దేశీయులు విదేశీయులు భక్తి కలిగి ఉంటారు. వారి భక్తి అనే జెండా ఎత్తుగా గహనసీమలో ఎగురుతుంది. ఆయన దీనులను దుర్బలులను పిలిపించుకునేవారు. వారందరి మనోరథాలను నెరవేర్చేవారు. సరే,
ఇప్పుడు ఆ పరమ పవిత్రమైన సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. అప్పుడు ఆ వక్త శ్రోతల నోరు చెవులు పూర్తిగా పాపం నుంచి ముక్తులవుతాయి. ఓసారి గోవాలో ఉండే ఇద్దరు వ్యక్తులు బాబా దర్శనానికి వచ్చారు. వారిద్దరూ ఆయన దర్శనంతో ఆనందించి సాయి చరణాల పట్ల ఆకర్షితులైనారు. ఇద్దరూ కలిసే వచ్చినప్పటికీ సాయిబాబా ఒకరినే దక్షిణ అడిగారు. ఆయన అతనితో నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. అతడు ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తి నుంచి ఏమీ కోరలేదు. అయినా అతను 35 రూపాయలు ఇచ్చాడు. కానీ బాబా వాటిని వెంటనే తిరిగి అతనికే ఇచ్చేశారు. అందుకు అతనికి విస్మయం కలిగింది. అప్పుడు మాధవరావు దేశపాండే కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని చూసి అతడు బాబాని ఏమడిగాడో వినండి. బాబా, అదేంటి అలా చేశారు? ఇద్దరు మిత్రులు కలిసే వచ్చారు కదా. ఒకరిని దక్షిణ అడిగారు. రెండవ వారు స్వయంగా ఇచ్చినా తీసుకోకుండా తిరిగి వారికే ఇచ్చేశారు. మహాత్ముల దగ్గర ఈ భేదభావం ఎందుకు? ఒకరిని మీ అంతట మీరే అడిగారు. రెండవ వారు సంతోషంగా ఇచ్చినప్పటికీ దాన్ని తిరిగి అతనికిచ్చి అతన్ని నిరాశపరిచారు. కొద్దిపాటి డబ్బు పట్ల ప్రీతిని చూపించటం, ఎక్కువ డబ్బు పట్ల ఉదాసీనత. నేనే గనుక మీ స్థానంలో ఉండి ఉంటే అలా చేసి ఉండేవాణ్ణే కాదు. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. శ్యామ, నీకు తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీ తీసుకోను. ఈ మసీది తల్లికి రుణంగా రావలసిన డబ్బుని మాత్రమే భక్తుల నుంచి అడిగి తీసుకుంటాను. అది ఇచ్చేవాడు రుణ విముక్తుడవుతాడు. నాకు ఇల్లుందా, సంసారముందా? నాకు డబ్బు అవసరమేముంది? నేనైతే అన్ని రకాలుగా నిశ్చింతగా ఉన్నాను. రుణము, శత్రుత్వము, హత్య, వాటి నుంచి ఎవరు ఎన్నటికీ తప్పించుకోలేరు. దాని ఫలితం ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలోనైనా అనుభవించవలసి వస్తుంది. జనులు తమ అవసరాలు తీరడానికి దేవతలకి మొక్కుకుంటారు. ఆ తరువాత మరచిపోతారు. ఆ తరువాత వారిని దాని నుంచి విడిపించటానికి నేను బాధపడవలసి ఉంటుంది. మీకు దీన్ని గురించి చింత లేదు. అవసరమైనప్పుడు మీరు ఎంతో నమ్రతతో విన్నవించుకుంటారు. తరువాత మర్చిపోతారు. నా భక్తుల్లో రుణశేషం లేని వాళ్ళ మీద నాకు ఎంతో ప్రేమ ఉంటుంది. మొదట్లో ఈ వ్యక్తి దరిద్రుడు. అందుకే మొదటి జీతం రాగానే దాన్ని దేవుడికి అర్పిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లు అతనికి 15 రూపాయల జీతం లభించింది. కానీ మొక్కుని మరచిపోయాడు. తరువాత 15 కాస్త 30 రూపాయలైంది. అది 60 గాను, 60 100 గాను, ఆ తరువాత దానికి రెట్టింపుగాను, అలా నాలుగింతలుగా జీతం పెరిగింది. మొక్కు గురించి విస్మరణ కూడా అలాగే పెరిగిపోయింది. అలా పెరుగుతూ పెరుగుతూ అతని జీతం 700 రూపాయలైంది. కర్మవశాత్తు ఈరోజు అతను ఇక్కడికి వచ్చాడు. అందుకని దక్షిణ నిమిత్తంతో 15 రూపాయలు నేను అతన్ని అడిగి తీసుకున్నాను. ఇప్పుడు రెండవ కథ విను. ఓసారి నేను సముద్ర తీరాన తిరుగుతున్నప్పుడు నాకో పెద్ద భవనం కనిపించింది. దాని అరుగు మీదకి వెళ్ళి కూర్చున్నాను నేను. ఆ భవన యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, గొప్ప ధనవంతుడు. అతను నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా స్వాగతించాడు. నాకు కడుపు నిండా సుష్టిగా భోజనం పెట్టి నీరిచ్చాడు. అప్పుడు అక్కడే ఓ అలమారా దగ్గర ఇంట్లో గోడలో ఖాళీ స్థలం పెట్టి అందులో పలకలు అమర్చి దానికి తలుపులు పెట్టిన బీరువా, స్వచ్ఛంగా సుందరంగా ఉన్న ఓ ప్రత్యేకమైన స్థలాన్ని నిద్రించటానికి ఇచ్చారు నాకు. నాకు నిద్ర పట్టింది. నేను గాఢంగా నిద్రపోవటం చూసి అతను రాతిని పక్కకు నెట్టి గోడ పగలకొట్టి నాకు తెలియకుండా నా జేబు కూడా కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నిద్ర లేచిన తరువాత జరిగిన విషయం తెలియగానే నేను ఏడవటం మొదలుపెట్టాను. 30,000 రూపాయలు పోవడంతో మనసుకు ఎంతో దుఃఖం కలిగింది. అవన్నీ నోట్లు. అలా అకస్మాత్తుగా నష్టం కలిగినందుకు నా హృదయం బద్దలైంది. పైగా ఆ బ్రాహ్మణుడు నాకు ధైర్యం చెప్పసాగాడు. నాకు అన్నము నీళ్లు హితవు తప్పాయి. దీనుణ్ణి నేను అక్కడే అరుగు మీద అలా కూర్చుండిపోయాను. 15వ రోజు గడిచిపోతుండగా ఓ ఫకీరు దారిన తిరుగుతూ ఆధ్యాత్మిక విషయాల గురించి ఉర్దూ భాషలో పద్యాలు చదువుతూ హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. నేను ఏడవటం చూసి అతను నేను దుఃఖించటానికి కారణం ఏమిటని అడిగాడు. నేను కూడా అతనికి అంతా చెప్పాను. దానికి అతను ఇలా అన్నాడు, నేను చెప్పినట్లు చేస్తే ఈ దుఃఖం నివారింపబడుతుంది. నీకో ఫకీరు గురించి చెప్తాను. ఆయన చిరునామా ఇస్తాను. ఆయనకి నువ్వు శరణు వెళ్ళు. ఆయన నీకు నీ ధనాన్ని తిరిగి ప్రాప్తింపచేస్తారు.
అయితే నేను చెప్పిన నియమాన్ని నీవు పాటించవలసి ఉంటుంది. నీవు కోరుకున్న ధనం తిరిగి నీకు లభించే వరకు ఆహారంలో నీకు ఇష్టమైన పదార్థాన్ని తినడం మానేయి. అప్పుడు నీ పని నెరవేరుతుంది అని అలా ఆ ఫకీరు నన్ను కలిశాడు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. అప్పుడు ఆ భవనం నుంచి వచ్చేశాను. మునుపటిలాగా సముద్ర తీరానికి వచ్చాను. దారి వెంట నడుస్తూ నడుస్తూ ఉంటే ఓ నావ కనిపించింది. కానీ అందులోకి నాకు ప్రవేశం లభించలేదు. అప్పుడు ఓ మంచి మనసున్న సిపాయి కలిసి నాకు నౌకలో చోటిచ్చాడు. అదృష్టమనే గాలి అనుకూలంగా వీచింది. ఆ నౌక అవతలి తీరానికి చేరుకుంది. నేను బండిలో కూర్చుని ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు ఈ మసీది తల్లి నా కళ్ళకు కనిపించింది. ఇక్కడ బాబా కథ పూర్తి అయింది. అప్పుడు ఈ అతిథులను మీ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి భోజనం పెట్టు అని శ్యామకి ఆజ్ఞ ఇచ్చారు ఆయన. తరువాత వాళ్ళకి పళ్ళాల్లో భోజనం వడ్డించినప్పుడు మాధవరావుకి వాళ్ళని అసలు సంగతి ఏమిటో అడగాలని ఆసక్తి కలిగి అతను అతిథులను ఇలా అడిగాడు. బాబా చెప్పిన కథ మీకు అర్థమైందా? బ్రాహ్మణుడేమిటి, భవనమేమిటి? ఈయన జీవితమంతా చెట్టు క్రిందే గడిచింది. దొంగలు దోచుకుపోయేంత సంపత్తి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నాకేమనిపిస్తుందంటే బాబా చెప్పిన కథంతా మీకు సంబంధించి ఇది వరకు ఎప్పుడో జరిగిందేనని మీకు విశ్వాసం కలగాలని ఆయన మీరు రాగానే అది చెప్పడం మొదలెట్టి ఉండవచ్చు. దానికి ఆ అతిథులు గొంతు పూడుకుపోగా ఇలా అన్నారు. సాయిబాబా సర్వజ్ఞులు. రాహద్వేషాలు, లాభ నష్టాలు లాంటి పరస్పర విరుద్ధ వికారాల నుంచి అలిప్తంగాను జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న స్థితిలోనూ ఉండే విభజింపబడరాని సర్వత్రా వ్యాపించి ఉండే పరబ్రహ్మ అవతారమే వారు. ఆయన ఇప్పుడు చెప్పిన కథలోని ప్రతి అక్షరము మాకు సంబంధించినదే. ఇదిగో ఈ చక్కటి భోజనం పూర్తయ్యాక అదంతా వివరంగా మీకు చెప్తాం. బాబా చెప్పినవన్నీ జరిగాయి. కానీ ఆయనకి మేము ఎవరమో తెలియదు కదా. వారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? ఇదంతా తమాషాగా ఉంది. సరే, భోజనమయ్యాక మాధవరావుతో పాటు తాంబూలం నములుతూ అతిథులు కథ చెప్పడం మొదలెట్టారు. ఆ ఇద్దరిలో ఓ అతిథి ఇలా అన్నాడు. పర్వత ప్రాంతంలాని ప్రదేశం నా స్వగ్రామం. కానీ ఉదర నిర్వహణ కోసం సముద్ర తీరంతో సంబంధం ఏర్పడింది. అందుకని గోవా వెళ్ళాను. ఉద్యోగం సంపాదించాలని దానికోసం దత్తపూజ చేశాను. ఎంతో పూజ్యభావంతో ఆయనకి నేను మొక్కుకున్నాను. దేవా, కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయటం నాకు తప్పనిసరి. దాన్ని నాకు లభించేలా చేయండి. నేను మీ చరణాలను శరణొచ్చాను. ఈ రోజు నుంచి కొద్ది రోజుల్లో మీరు నా కోరిక తీరిస్తే మొదటి నెలలో నాకు ప్రాప్తించినదంతా మీకు అర్పిస్తాను. దైవ యోహంతో దత్తుడు ప్రసన్నుడైనారు. కొద్ది రోజుల్లోనే నా మొక్కు ఫలించింది. మొదట్లో నాకు 15 రూపాయల జీతం లభించేది. తరువాత సాయిబాబా చెప్పినట్లుగానే అది పెరిగింది. నేను మొక్కును పూర్తిగా మరచిపోయాను. దాన్ని ఈ రకంగా బాబా నాకు గుర్తు తెప్పించారు. ఆయన దక్షిణ తీసుకుంటారని కొందరికి అనిపిస్తుందేమో కానీ అది దక్షిణ కాదు. ఆయన నన్ను రుణం నుంచి బయటపడేశారు. ఎంతో కాలం గడిచిపోయిన నా పాత మొక్కుని గుర్తు తెప్పించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. తాత్పర్యం చెప్పాలంటే సాయిబాబా ఎవరి నుంచి డబ్బు యాచించరు. తమ భక్తుల్ని కూడా యాచించనివ్వరు. డబ్బుని వారెప్పుడు అనర్థంగానే భావించేవారు. భక్తులను కూడా ఆ మోహంలో పడనిచ్చేవారు కాదు. మహల్సాపతి లాంటి భక్తుడు సదా బాబా చరణాల పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అతనెంతో కష్టంతో తన జీవితాన్ని గడుపుకునేవాడు. కానీ బాబా అతని డబ్బు కూడబెట్టనిచ్చేవారు కాదు. దక్షిణ నిమిత్తం తమకు వచ్చిన డబ్బుని స్వయంగా సాయి ఎన్నోసార్లు భక్తులకు పంచేసేవారు. కానీ అందులో ఒక గవ్వైన ఎన్నడూ కష్టాల కార్చిచ్చులో కాలిపోతూ కాలం గడిపే మహల్సాపతికి ఇచ్చేవారు కారు. మహల్సాపతి కూడా ఎవరి దగ్గర చేయి చాచని అభిమానధనుడు. సాయి ఎంతో ఉదారులైనప్పటికీ అతను యాచనకై ఎన్నడూ కూడా ఆయన ముందు చెయ్యి చాచలేదు. తన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినప్పటికీ అతనికి గొప్ప వైరాగ్యం ఉండడం వల్ల ఉన్నంతలోనే సంతృప్తిగా జీవిస్తూ ఆ పైదరపు కష్టాన్ని చెక్కు చెదరని సహనంతో ఆనందంగా సహిస్తుండేవారు. ఓసారి హంసరాజు అనే పేరుగల దయాపరుడైన వ్యాపారి
మనసులో మహల్సాపతికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనిపించింది. మహల్సాపతి నిరుపేద సంసారాన్ని చూసి అతనికి ఏదో ఒక ఉపకారం చేయాలని, ఏదో రకంగా అతనికి సాయం చేయాలన్న మంచి ఆలోచన హంసరాజుకు వచ్చింది. మహల్సాపతి నికృష్టమైన దారిద్ర్యావస్థలో మొల్లోతు కూరుకుపోయి ఉన్నప్పటికీ అతనికి ఎవరైనా ఏదైనా ఇవ్వబోతే అది కూడా సాయిబాబాకి నచ్చేది కాదు. తమ భక్తులు ద్రవ్యం పట్ల అనాసక్తులుగా ఉండడమే ఆయనకు నచ్చేది. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడు? భక్త మహల్సాపతి పట్ల అతని మనసులో అంతులేని జాలి కలిగింది. అతను వారిద్దరూ కూడా దర్బారులో ఉన్నప్పుడు మహల్సాపతి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. కానీ మహల్సాపతి ఎంతో నమ్రతతో దాన్ని తిరిగి అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు, సాయిబాబా అనుమతి లేకుండా నేనిది తీసుకోలేను. అతను డబ్బు నుపాసించేవాడు కాదు, పారమార్థిక కోసం పాకులాడేవాడు. కాయ వాచ గుండెల నిండా ప్రేమల సుధలను నింపుకొని ఏ రకమైన స్వార్థము లేకుండా సాయి చరణాల్లో లీనమై ఉండేవారు. హంసరాజు అప్పుడు సాయికి మహల్సాపతిని ఆ డబ్బు తీసుకోమని ఆజ్ఞాపించడానికి విన్నపం చేశారు. కానీ సాయిబాబా మహల్సాపతిని అందులో ఒక్క పైసా కూడా ముట్టనివ్వక ఇలా అన్నారు, నా భక్తులు డబ్బు మోహంలో పడరు, డబ్బు వల్ల వచ్చే వైభవంలో చిక్కుకోరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ. తర్వాత రెండో అతిథి ఇలా అన్నాడు, నాకు కూడా అర్థమైంది. జరిగిన సంగతంతా నేను మీకు చెప్తాను, వినండి. వింటే మీకే ఆనందం కలుగుతుంది. 35 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్న బ్రాహ్మణుడొకడు ఎంతో నిజాయితీగా విశ్వాసంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని బుద్ధి భ్రష్టు పట్టింది. అతను నేను కూడబెట్టుకున్న డబ్బుని దోచుకున్నాడు. మా ఇంట్లో గోడకి ఓ అలమార అమర్చబడి ఉంది. అక్కడి రాయిని మెల్లగా తొలగించి ఎవరికీ తెలియకుండా అతను దానికి కన్నం చేశాడు. బాబా ఇంతకు ముందు చెప్పిన ఆ అలమారకు అతను కన్నం చేశాడు. అందరినీ నిద్రపోనిచ్చి అతను గోడలోని రాయిని తీసేశాడు. తర్వాత బాబా అన్నట్లు అందులో ఉన్న డబ్బుని దొంగలించాడు. అది పచ్చి నిజం. అక్కడున్న నోట్ల కట్ల మొత్తం 30,000 రూపాయలు. మరి అది బాబాకెలా తెలుసో? ఎంతో శ్రమించి కూడబెట్టిన డబ్బు పోవడంతో నేను రాత్రింబవళ్ళు ఏడుస్తుండిపోయాను. వెతికి వెతికి అలసిపోయాను. ఏం చెయ్యాలో తోచలేదు. అలా 15 రోజులు విచారంలో మునిగిపోయాను. దానిలో నుంచి బయటపడే ఉపాయమేమీ కనిపించలేదు. ఓ రోజు ఎంతో ఖిన్నుడినై నేను అరుగు మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక ఫకీరు దారిలో పద్యాలు చదువుతున్నాడు. నా ముఖం విచారగ్రస్తంగా ఉండటం చూసి నా దుఃఖానికి కారణమడిగాడు. నేను విషయం చెప్పేసరికి దానికతను నివారణోపాయం చెప్పాడు. కోపర్గం తాలూకాలో షిరిడి అనే పేరు గల గ్రామంలో సాయి అనే ఓ ఔలియా ఉన్నారు. ఆయనకి నీవు మొక్కుకో, ఆహారంలో నీకిష్టమైన పదార్థాన్ని తినటం మానే. ఆ ఆవలియాకి మనస్ఫూర్తిగా మీ దర్శనమయ్యే వరకు నేనీ పదార్థం తినను అని చెప్పుకో. ఫకీరు నాకలా చెప్పగానే నేను వెంటనే ఆ పదార్థాన్ని తినటం మానేశాను. బాబా దొంగలించబడ్డ నా డబ్బు దొరికి మీ దర్శనం అయినప్పుడే నేనా పదార్థాన్ని తింటాను అని మొక్కుకున్నాను. ఓ 15 రోజులు గడిచాక మరి ఆ బ్రాహ్మణుణ్ణి మనసుకేమనిపించిందో ఏమో గాని అతను స్వయంగా వచ్చి నా డబ్బు నాకిచ్చేసి ఇలా అన్నాడు, నా బుద్ధి చెలించింది, అందుకే నేనిలా చేశాను. మీ పాదాలపై నేను తల వంచుతున్నాను, నన్ను క్షమించండి. సరే. తర్వాత అంత చక్కబడింది. సాయిని దర్శించుకోవాలని ఆసక్తి కలిగింది. ఆ కోరిక కూడా ఈరోజు తీరింది. ఈ అదృష్టానికి నిజంగా నేను ధన్యుణ్ణి. కష్టాల్లో నా అరుగు మీద నేను దుఃఖంతో క్షీణుడినై కూర్చొని ఉన్నప్పుడు
నన్ను ఓదార్చడానికి వచ్చిన అతను మళ్ళీ నాకు కనిపించలేదు. నాపై కరుణతో నాకు సాయి గురించి చెప్పి వేలు పెట్టి నాకు షిరిడీ దోవ చూపించిన అతను మళ్ళీ నన్ను కలవనే లేదు. నోరారా అదే పనిగా పద్యాలు పాడుతూ వచ్చి చివరికి నా చేత మొక్కించి నాతో అనుకోకుండా అనుబంధం ఏర్పరచుకున్న ఆ పకీరుని మళ్ళీ కలవనే లేదు. ఆ పకీరు నిజంగా మీ సాయి అవలియా అనే మాకు తమ దర్శన లాభం కలిగించడానికి ఆయన ఎంతో ఉత్సాహపడ్డారు. సాధారణంగా ఎవరికైనా కోరిక ఉంటేనే మహాత్ముల దర్శనం కలుగుతుంది. నాకు సాయిబాబాని చూడాలని కోరిక కూడా లేదు. కానీ మొదట ఆ ఫకీరే నా డబ్బు తిరిగి నాకు లభింప చేయటం కోసం దర్శనం చేసుకోవటానికి నన్ను ప్రవృత్తం చేశాడు. తమకి మొక్కుకోవటం వల్ల అసలే అసలేలాంటి ప్రయత్నం చేయకుండానే నా డబ్బు నాకు తిరిగి లభించాలనుకునేవారు నా నుంచి 35 రూపాయలు తీసుకోవాలన్న లోభంలో పడ్డారా? అలా ఎన్నటికీ జరగదు. పైగా మా శ్రేయస్సు కోసం అజ్ఞానులమైన మమ్మల్ని పరమార్థికం వైపు తిప్పటం కోసం సదా శ్రమించే సాయి దీన్ని నిమిత్తంగా చేసుకొని మమ్మల్ని చక్కగా దారిలోకి తెచ్చారు. ఆయన అవతరించిందే అందుకు. లేకపోతే హీనులము పామురలము అయినా మేము ఈ సంసారం నుంచి ఎలా గట్టెక్కగలం? ఒక్క క్షణం దీన్ని ఆలోచించండి. సరే, పోయిన డబ్బు దొరికినందుకు నాకెంతో ఆనందం కలిగింది. ముక్కు గురించి నేను మర్చిపోయాను. డబ్బు లోభం నిజంగా అనర్థదాయకం. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీ की జై. తరువాత ఓ రోజు కులాబాకి చెందిన మహారాష్ట్ర పశ్చిమ తీరంలోని ప్రస్తుతం రాయగఢ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే నేనోసారి కలలో సాయిని చూశాను. అలాగే షిరిడీకి బయలుదేరాను. నౌకలో ఎక్కవద్దని అభ్యంతర పెట్టినా గాని ఒక సిపాయి చేసిన ప్రయత్నంతో ప్రయాణంలోని కష్టం తప్పిపోయింది అని సాయి సమర్థులు తమ ప్రయాణాన్ని గురించి చెప్పినదంతా ఎంతో నిజం. కానీ ఇవన్నీ వాస్తవానికి నాకు కలిగిన ఇబ్బందులే. నౌకలో ఎక్కేందుకు నన్ను అనుమతించమని నిజంగానే ఎవరో ఒక సిపాయికి నా గురించి విన్నపం చేశాడు. మొదట్లో నౌకలోని అధికారి నన్ను ఎక్కనివ్వలేదు. కానీ తరువాత నౌకలో నాకు చోటిచ్చి ఆదరించాడు. ఆ సిపాయి కూడా నాకు తెలిసినవాడే. కానీ అతను వారితో నాకితను తెలుసు అని చెప్పాడు. దాంతో నన్నెవరూ అడ్డగించలేదు. నేను నౌకలో ఎక్కి కూర్చున్నాను. అలా ఆ నౌకకి సిపాయికి చెందిన వృత్తాంతం అంతా నా విషయంలోనే జరిగింది. వీటిని సాయి తమకి జరిగినట్లు చెప్పారు. ఈ అద్భుతాన్ని చూసి నా బుద్ధి స్తబ్దంగా అయ్యింది. సాయి ఇక్కడ ఎలా ఉన్నారో అదే విధంగా అన్ని చోట్ల నిండి ఉన్నారు అనిపించింది. ఆయన లేని ఖాళీ స్థలం ఒక్క అణువంతైనా లేదు. మాకు అనుభవాన్నిచ్చినట్లే ఆయన అందరికీ ఇస్తుంటారనిపించింది. మేమెవరం, ఎక్కడుంటాం? అయినా మా అదృష్టం ఎంత గొప్పదంటే ఆయన మమ్మల్ని పట్టుకుని లాక్కొచ్చి సరైన దారిలో పెట్టారు. నా డబ్బు దోపిడీ అవటమేమిటి, నేను మొక్కుకోవటమేమిటి? అసలు ఈ మొక్కంతా అద్భుతం. ఆ డబ్బు కూడా అప్రయత్నంగా దొరకటం మేము అర్థం చేసుకోలేని అదృష్టమిది. ఎవరి దర్శనం ఎంతకు ముందెన్నడూ కాలేదో, చింతన జరగలేదో, పేరైనా వినలేదో అలాంటి ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవడం ఎంత విచిత్రం. సంవత్సరాల తరబడి ఆయన సాన్నిధ్యంలో ఉండి రాత్రింబవళ్ళు తత్పరతతో సేవించే భగవద్భక్తుల ధన్యులు. ఎవరితో కలిసి సాయి ఆడుకుంటారో, నవ్వుతారో, కూర్చుంటారో, మాట్లాడతారో, నడుస్తారో, తింటారో, నిద్రిస్తారో, కోపిస్తారో వారందరి అదృష్టం గొప్పది. మీరెంతో అదృష్టవంతులు అనిపిస్తుంది.
మీ పుణ్యం వల్లే మీరు మానవ దేహాన్ని ధరింపచేసి ఈ మూర్తిని ఇక్కడకు రప్పించుకున్నారు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మాకు ఈ షిరిడీ లభించింది. శ్రీ సాయి దర్శన యాత్ర కోసం సర్వస్వాన్ని దిగతుడిచి ఇవ్వాలి లేదా ఖర్చు పెట్టాలన్న కోరిక కలిగింది. సాయి మహారాజు స్వయంగా సాత్విక అవతార పురుషులు. ఆయన ఆచరణ ఎంతో గొప్ప విష్ణు భక్తుని ఆచరణలా ఉంటుంది. ఆయన నిజంగా జ్ఞానమనే వృక్షానికి అంకురమే. ఆయన చైతన్యమే. అంటే శుద్ధ జ్ఞానమనే ఆకాశంలో ప్రచండ కాంతులతో శోభించే సూర్యుడే. సరే, మేము చేసుకున్న పుణ్యం వల్లే మాకీ మసీదు తల్లి కలిసింది. మా మొక్కును తీర్పించి మా చేత ఆయన తమ దర్శనం చేయించుకున్నారు. మాకు మా దత్తుడు ఈయనే. ఆయనే ఈ నియమాన్ని పాలించమని చెప్పారు. ఈయనే నన్ను నౌకలో కూర్చోపెట్టి షిరిడీ దర్శనానికి తెచ్చారు. ఈ ప్రకారంగా సాయిబాబా తమ సర్వవ్యాపకతను, సర్వాంతర్యామిత్వాన్ని, సర్వసాక్షిమ సర్వసాక్షిమతమత్వాన్ని గురించిన జ్ఞానాన్ని మాకిచ్చారు. సుధలను పొంగించు మమతల లోలికించే ఆయన మోముని చూసి మనసు ఆనంద మకరందంలో మునకలు వేస్తుంది. సంసార దుఃఖం మర్చిపోయాం. పారమార్థికాన్ని సాధించాలన్న ఉల్లాసం ఉరకలు వేస్తూ బయటకు ఉప్పొంగుతుంది. విధివశాత్తు జరగవలసిందే జరుగుతుందని మనసులో దృఢ నిశ్చయం కలుగుగాక. సాయి చరణాల్లో అఖండంగా ప్రీతి కలుగుగాక. ఆయన మూర్తి కళ్ళ ముందు సదా కనిపించుగాక. సాయిబాబా లీలలు లోతైనవి, అగమ్యమైనవి. ఆయన చేసే ఉపకారానికి పరిమితే లేదు. ఆ దయామృత సాగరులు సాయిబాబాకి దేహాన్ని దిగిదుడిచి ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు రెండవ కథను ఒక క్షణం పాటు జాగ్రత్తగా వినండి. సాయిబాబా ఆధారాల నుంచే జూలువారే అక్షరాలంటే ఎన్నటికీ అనృతం కాని నిశ్చయపూర్వకంగా బ్రహ్మదేవుడు రాసిన భవిష్యవాణే. షోలాపూర్లో ఉండే సఖారాం ఔరంగాబాద్కర్ భార్య పుత్ర సంతానం మీదున్న తీవ్ర కోరికతో షిరిడీ వచ్చింది. సాయిబాబా పతిత పావనులు, మహాత్ములు అన్న ఆయన మహనీయ చరిత్రను విని సవతి కొడుకును వెంట తీసుకుని ఆ స్త్రీ బాబా పవిత్ర దర్శనానికి వచ్చింది. పెళ్ళై 27 సంవత్సరాలైనా నెలనెలా దూరంగా కూర్చోవటమే కాని పిల్లలు కలిగే చిహ్నాలు మాత్రం కనిపించలేదు. దేవీ దేవతలకి మొక్కి మొక్కి ఆమె అలిసిపోయింది. మనసులో నిరాశ చీకట్లు ముసురుకున్నాయి. అలా ఆ ముత్తైదువు మనసులో బాబాని దర్శించాలన్న కోరిక పెట్టుకుని షిరిడీ వచ్చింది. ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. బాబా ఎప్పుడూ భక్తులతో కలిసి ఉంటారు. నేనాయన్ని ఒంటరిగా ఎలా కలవటం, నా మనసులోని మాట ఆయనతో ఎలా చెప్పటం అని ఆమె ఎంతో బాధపడింది. మసీదు తెరిచే ఉంటుంది. సభా మండపం కూడా తెరిచే ఉంటుంది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం పోగై ఉంటుంది. నా కలతను ఆయన చెవిన వేయటం నాకు చచ్చినా కుదరదు. ఆమె విశ్వనాథం అనే పేరుగల ఆమె సవితి కొడుకు అక్కడే బాబాని సేవిస్తూ 2 నెలలు ఉండిపోయారు. ఓసారి బాబా వద్ద విశ్వనాథం గాని ఇతర భక్తులెవరూ గాని లేకుండా చూసి మనసులో కోరిక పెట్టుకున్న ఆ స్త్రీ మాధవరావుకి ఏమని విన్నపం చేసిందో వినండి. మీరు సరైన సమయం చూసి నా మనసులో ఉన్న కోరికను బాబా చెవిన వెయ్యండి. అది కూడా బాబా ఒక్కరే ఉన్నప్పుడు. భక్తులెవరూ అక్కడ లేనప్పుడు మాత్రమే. ఎవరూ వినకుండా ఆయనకు చటుక్కున చెప్పండి. దానికి మాధవరావు ఇలా సమాధానమిచ్చాడు. మసీదు ఖాళీగా ఎప్పుడూ ఉండదు. దర్శనం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సాయి దర్బారు తెరిచే ఉంటుంది. అక్కడ ఎవరిని ఎవరూ ఆపరు. అలాగే నీకొకటి చెప్తున్నాను. నా మాటలు బాగా గుర్తుంచుకో. ప్రయత్నం చేసే బాధ్యత నాది. దాన్ని నెరవేర్చవలసింది మాత్రం ఆ మంగళధామముందే. సమస్త శుభాలు లేక కళ్యాణకరమైన విషయాలకు వసతి స్థానం అంటే పరమాత్మ. చివరికి సుఖశాంతులనిచ్చేది ఆయనే. చింతలను నశింపజేసేది ఆయనే. నీవు మాత్రం చేతిలో ఒక కొబ్బరికాయ, అగరొత్తి తీసుకుని బాబా భోజనానికి కూర్చునే సమయంలో సభామండపంలో నేల మీద కూర్చో. భోజనం అయ్యాక బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నీవు పైకి రా.
సరే, అలా చేస్తూ చేస్తుండగా ఓ రోజు అదృష్టవశాత్తు దైవం అనుకూలించే సమయం వచ్చింది. ఓ రోజు సాయి భోజనం అయిపోయాక అనుకోకుండా అవకాశం వచ్చింది. సాయిబాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు బట్టతో ఆయన చేతులు తుడుస్తున్నప్పుడు బాబా ప్రశాంత చిత్తంతో ఏం చేశారో చూడండి. ప్రేమతో ఉల్లాసంగా ఆయన మాధవరావు బొగ్గ గిల్లారు. అప్పుడు ఆ దైవానికి భక్తుడికి మధ్య జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయశాలి, కానీ అతను కోపం వచ్చినట్లు నటిస్తూ బాబాతో పరిహాసంగా ఇలా అన్నాడు. ఈ లక్షణం మంచిదేనంటారా? తీవ్రంగా ఇలా బొగ్గగిల్లుతూ చిలిపిగా ప్రవర్తించే దైవం మాకొద్దు. నేనేమైనా మీకంత పరువు తక్కువ పని చేశానా? మన చనువుకి ఫలితం ఇదేనా? దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు. గడిచిన 72 జన్మల్లో నేను నీ మీద ఎప్పుడైనా చెయ్యి వేశానా? గుర్తు చేసి గుర్తు చేసి చూసుకో. దానికి మాధవరావు, మాకెప్పుడూ కొత్త కొత్త మిఠాయిలు తినిపించే దైవం కావాలి. మాకు మీ నుంచి గౌరవ మర్యాదలు అవసరం లేదు. స్వర్గంలోని విమానం కూడా అక్కర్లేదు. మీ పాదాల పట్ల కృతజ్ఞతను జాగృతం చేసి ఉంచండి. ఆ దానమే మాకివ్వండి అన్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు. దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీ చేత అవి తినిపిస్తూ తినిపిస్తూ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉత్పన్నమయ్యింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇంత అయి బాబా కటకటాల దగ్గర తమ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశారు. తన పని కోసం సిద్ధంగా ఉన్న ఆమె వెంటనే లేచి హడావిడిగా మెట్లెక్కి బాబా ముందు వినయపూర్వకంగా వంగి నిలబడింది. వెంటనే ఆయనకు కొబ్బరికాయ సమర్పించి పాదాలకు నమస్కరించింది. బాబా ఆ కొబ్బరికాయని తమ చేత్తో తీవ్రంగా కటకటాలకేసి కొట్టి ఇలా అన్నారు. శ్యామ, ఈ కొబ్బరికాయ బాగా శబ్దం చేస్తుంది. అది ఏమనదలుచుకుందంటావు? శ్యామ వెంటనే అవకాశం చూసుకొని బాబాతో ఏమన్నాడో వినండి. తన కడుపులో ఇలాంటి శబ్దం రావాలని ఈ స్త్రీ మనసులో ఉంది. దాన్ని అలాగే జరగనీయండి. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ పాదాల్లో ఈమె మనసుని అఖండంగా నిలపండి. మీరు ఈమె వైపు కృపాదృష్టితో చూడండి. ఆ కొబ్బరికాయని ఈమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఈమె కడుపున పిల్లలు పుట్టనిండి. దానికి బాబా, ఏమిటి, కొబ్బరికాయతో పిల్లలు పుడతారా? నీ పిచ్చి కానీ అలా ఎలా అవుతుంది? జనులకు నిజంగా పిచ్చి పట్టింది అన్నారు. అప్పుడు శ్యామ ఇలా అన్నాడు. మీ మాటల్లోని ప్రీతి నాకు తెలుసు. మీ అమూల్య పలుకులతో ఏ ప్రయాస లేకుండా అపరిమితంగా సంతతి కలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు భేదభావం పెట్టుకుని నిజమైన ఆశీస్సులు ఇవ్వటం లేదు. ఊరికే వాదిస్తూ కూర్చున్నారు. ఈమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అన్నాడు అతను. బాబా కొబ్బరికాయ పగలగొట్టు అన్నారు. అందుకు శ్యామ ఒళ్ళో వేయండి అన్నారు. అలా వారిద్దరూ ఎంతగానో వాదించుకున్న తర్వాత చివరకు బాబా తమ ఓటమిని ఒప్పుకొని ఇలా అన్నారు. పిల్లలు పుడతారులే. శ్యామ, అది ఎప్పుడో చెప్పండి అన్నాడు. దానికి బాబా 12 నెలల తర్వాత అన్నారు. ఆయన అలా అనటంతోనే శ్యామ కొబ్బరికాయను వెంటనే కొట్టేశాడు. ఓ చిప్పను వారిద్దరూ తిన్నారు. మిగిలిన చిప్పను ఆ స్త్రీకి ఇచ్చారు. తరువాత మాధవరావు ఆమెతో ఇలా అన్నారు. అమ్మ, ఈ మాటలకు నీవే సాక్షివి. ఈ రోజుకి సరిగ్గా 12 నెలలు నిండకుండానే నీ కడుపున బిడ్డ పుట్టకపోతే ఏం చేస్తానో విను. ఇలాగే ఒక కొబ్బరికాయ ఈయన నెత్తి మీద కొట్టి, ఈ దేవుణ్ణి మసీదు నుంచి నేను బయటకు వెళ్ళగొట్టకపోతే మాధవరావు అనే నా పేరు మార్చుకుంటాను. ఇలాంటి దేవుణ్ణి నేను మసీదులో ఉండనివ్వను. నిజంగా చెప్తున్నాను. బాబా మాటలు సరైన సమయంలో నీకు నిశ్చయంగా అనుభవంలోకి వస్తాయి. దీన్ని నమ్ము అని మాట లభించగానే ఆ స్త్రీ మనస్సుకి సుఖ సంతృప్తులు కలిగాయి. బాబా చరణాలపై సాష్టాంగపడి ప్రశాంత చిత్తంతో ఆమె తన ఊరికి వెళ్ళిపోయింది. తన శ్యామ ఎప్పుడు తన పట్ల అనురక్తుడై ఉంటాడు కనుక తమ భక్తుడి మాటలను నిలబెట్టడం కోసం ప్రేమకి బంధించబడ్డ సాయినాథునికి కొద్దిగా కూడా కోపం కలగలేదు. భక్తులన్న మాటలను నిజం చేయడానికి శరణన్న వారిని కాపాడటం కోసం కృపామృత సాగరులు దయామయులైన సాయి భక్తులచే ఇవ్వబడిన మాటను ముద్దుగా తీరుస్తుంటారు. శ్యామ తన గారాబు భక్తుడు
అతను చూపే ప్రేమలో ఆయన యోగ్యాయోగ్యాలను పట్టించుకోరు. భక్తుల సంకల్పం నెరవేర్చారు. 3 నెలలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు ఆమెకి కొడుకు పుట్టాడు. 5 నెలల బిడ్డను తీసుకుని ఆమె షిరిడీకి బాబా దర్శనానికి వచ్చింది. ఆమె భర్త కూడా ఆనందంతో సాయి చరణాలకు నమస్కరించి పాదాలకు 5 రూపాయలు అర్పించారు. మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ డబ్బుతో బాబా శ్యామకర్ణ గుర్రానికి శాశ్వతంగా ఉండేందుకు గోడలు కట్టి నివాస స్థానం నిర్మింపచేశారు. అందుకే అలా సాయిని నిరంతరం ధ్యానం చేయటంలో, ఆయన్ని గుర్తు తెచ్చుకోవటంలో, ఆయన చింతన చేయటంలో హేమండ్ పంత్కు శాంతి లభిస్తుంది. తన నాభిలోనే జవ్వాది జాతికి చెందిన పిల్లి అండంలోని కస్తూరి అంటే ఒక సుగంధ ద్రవ్యం ఉన్నప్పుడు దానికోసం అన్ని వైపులా ఎందుకు తిరగాలి? హేమండ్ పంత్ సతతము సాయి చరణాల్లో లీనమై ఉండి అపరిమిత సుఖ లాభాన్ని పొందుతుంటారు. రాబోయే అధ్యాయం దీనికన్నా మనోరంజకమైనది. అందులో బాబాని, ఆయన ప్రేమిక భక్తులందరూ మసీదు నుంచి చావడిలోనికి ఆనందంగా ఊరేగిస్తూ తీసుకువెళ్ళటాన్ని వర్ణించాను. అలాగే బాబా హండాల గురించిన కథ, ప్రసాద వితరణ, వినోద గోష్ఠి మొదలైన వాటిని రాబోయే అధ్యాయంలో శ్రోతలు వినాలి. అప్పుడు శ్రోతలకు ఉత్సాహం కలుగుతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమండ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని సాయి సర్వవ్యాపకత, ఆశీస్సుల సాఫల్యత అనే పేరుగల 36వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai
Sai Baba,